గుంటూరు జిల్లా దగ్గర చిన్న ఊరు ముద్దవరం. ఆ ఊర్లో బయట గుట్టపై ఒక పాత ఇల్లు ఉంది. దాన్నే మొండి బంగ్లా అంటారు. ఎవరూ అక్కడికి వెళ్లరు. ఎందుకంటే అక్కడ ఉండేది ఒక మొండి దెయ్యం. కోపమొచ్చినప్పుడు ఎవరినీ వదిలేది కాదు. ఒకరోజు నగరం నుంచి కార్తిక్ అనే యువకుడు ఆ ఊరికి వచ్చాడు. అతనికి దెయ్యాలపై నమ్మకం లేదు. అతడు యూట్యూబ్ వీడియో కోసం ఆ బంగ్లాలో రాత్రి గడపాలని నిర్ణయించాడు. గ్రామస్తులు హెచ్చరించారు. బాబూ, అక్కడికి వెళ్లవద్దు. ఆ దెయ్యం ఎంత మొండిదంటే దాన్ని శాంతింపజేయడం అసాధ్యం. కాని కార్తిక్ నవ్వి, నేను రాత్రంతా లైవ్ చేస్తా. ఏం దెయ్యమో చూద్దాం అన్నాడు. రాత్రి 12 గంటలకు అతడు కెమెరా ఆన్ చేశాడు. గాలి ఒక్కసారిగా ఆగిపోయింది. గదిలోనుంచి ఎవరో నడుస్తున్నట్టుగా శబ్దం. తలుపు తీయగానే ఓ వాసన, పాడిపోయిన మాంసం వాసనలా. చీకట్లో గోడపై రక్తంతో రాసిన మాటలు. ఇక నీ శబ్దం నేనే. అతడు వెనక్కి తిరిగేసరికి ఒక మహిళ నీడ కనబడింది. పొడవాటి జుట్టు, చెమటతో తడిసిన తెల్లని చీర. ఆమె నెమ్మదిగా నడుస్తూ దగ్గరికి వచ్చింది. కార్తీక్ అరుస్తూ, ఎవరు నువ్వు అన్నాడు. ఆ దెయ్యం భయంకరమైన స్వరంలో అంది. ఇంట్లో అడుగుపెట్టినవాడే. ఇక బయటకు వెళ్లడు. కెమెరా కింద పడిపోయింది. స్క్రీన్ బ్లాక్ అయింది. అయినా రికార్డింగ్లో చివరి సెకన్లలో ఓ స్వరం స్పష్టంగా వినిపించింది. నేను మొండి. నిన్ను విడిచేది లేదు. ఉదయం అయ్యేసరికి గ్రామం మొత్తం భయంతో మెలకువ వచ్చింది. కార్తిక్ లైవ్ వీడియో రాత్రి మధ్యలో ఆగిపోయింది. స్క్రీన్ మీద చివరి ఫ్రేమ్, ఒక నీడ కెమెరా వైపు వస్తున్నది. 2 రోజులపాటు అతడి సమాచారం లేదు. 3వ రోజు పోలీసులు ఆ బంగ్లాకు వెళ్లారు. తలుపులు తెరిచేసరికి గదుల్లోనుంచి చల్లని గాలి వచ్చింది. మధ్యగదిలో కార్తిక్ కెమెరా పడి ఉంది, కాని అతడు కనిపించలేదు. అయితే కెమెరాలో కొత్త రికార్డింగ్ ఒకటి ఉంది. అది రాత్రి 2:15కు ఆటోమేటిక్గా ఆన్ అయింది. ఆ రికార్డింగ్లో కనిపించింది. కార్తిక్ నేలపై పడిపోయి, ఎవరో అతన్ని లాగుతున్నట్టుగా. కెమెరా ఒక మూలలో తిప్పుకుని, గోడపై కదిలే నీడ కనిపించింది. ఒక స్త్రీ స్వరం వినిపించింది. నన్ను చంపినవాళ్లకు ప్రతీకారం తీర్చుకునేవరకు నేను పోను. ఇప్పుడు నువ్వు నా బంధం. పోలీసులు గదిలో ఆ రికార్డింగ్ చూస్తుండగా గోడ పగిలింది. అందులోంచి పాత పెట్టె ఒకటి బయటపడింది. దాంట్లో కరుపు చీర, పసుపు తలిపోతులు, పాత పత్రిక కటింగ్స్. ఆ పత్రికలో శీర్షిక ఇలా ఉంది: మొండమ్మ అనే స్త్రీను భర్త అగ్నికి ఆహుతి చేశాడు, కేసు మూసివేత. అప్పుడు తెలిసింది, ఆ దెయ్యం మొండమ్మదే. తన భర్త తనను మోసం చేసి చంపేసిన తర్వాత ఆమె ఆ ఇంట్లోనే శాపగ్రస్త ఆత్మగా ఉంది. ఎవరైనా ఆ ఇంట్లో అడుగుపెట్టినా ఆమె భర్త ముఖం వాళ్లలో చూసి ప్రతీకారం తీర్చుకుంటుంది. పోలీసులు ఆ ఇంట్లో రాత్రి గడపకూడదని ఆదేశించారు. కాని రాత్రి ఆ బంగ్లా దగ్గర వెళ్లే వాళ్లకు ఇప్పటికీ ఆ స్వరం వినిపిస్తుంది. నేను మొండి. నన్ను మేల్కొలిపావు. మరి కార్తిక్ ఎక్కడ? గ్రామం చివర పొలాల్లో అతని మొబైల్ దొరికింది. స్క్రీన్పై ఒక్క మాట మాత్రమే రాసి ఉంది: ఆమె నాతో ఉంది. కార్తిక్ కనిపించకుండా 2 నెలలు అయ్యింది. అతని యూట్యూబ్ ఛానల్ మాత్రం రాత్రివేళల్లో స్వయంగా లైవ్ అవుతోంది. ఏదో చీకటి గదిలో కెమెరా ముందర ఒక నీడ కదులుతోంది. ఎవరు లేరు కాని మైక్లో స్వరం వినిపిస్తోంది: నేను మొండి. నేను ఇప్పుడు నగరంలో ఉన్నా. నగరంలోని పద్మనగర్ ఫ్లాట్స్లో రాత్రివేళ విద్యుత్ తరచుగా ఆరిపోతోంది. అదే బిల్డింగ్లో కొత్తగా చేరిన రేణు అనే జర్నలిస్ట్ ఈ సంఘటనల వెనుక నిజం తెలుసుకోవాలని నిర్ణయించింది. ఆమె కార్తిక్ కేస్ ఫైల్ తెరవగానే కెమెరాలో కనిపించిన ఆ దెయ్యం ముఖం ఆమెను వెంటాడడం మొదలైంది. రాత్రివేళ ఆఫీస్లో ఒంటరిగా ఉండగా కంప్యూటర్ స్క్రీన్పై ఒక్కసారిగా ఒక పాత వీడియో ప్లే అయ్యింది. కార్తిక్ చీరి చెప్పినట్లుగా, రేణు. ఆమె ఇక్కడే ఉంది. ఆమె గుండెల్లో భయం చిమ్మింది. వెంటనే ల్యాప్టాప్ మూసేసింది. కాని ఆ స్క్రీన్పై రక్తంతో రాసినట్టుగా కనిపించింది. మొండి తిరిగి వచ్చింది. రేణు తదుపరి రోజు ముద్దవరం వెళ్ళింది.
ఆ మొండి బంగ్లా పూర్తిగా పాడై ఉంది, కానీ గదుల్లోంచి చల్లని గాలి ఇంకా వస్తోంది. లోపల ఆమెకి పాత చీర ముక్క దొరికింది. దానిలో చుట్టి ఉన్నది ఒక చిన్న అద్దం. ఆ అద్దంలో చూసిన క్షణంలో ఆమె కళ్ళు వెడల్పయ్యాయి. ఆ ప్రతిబింబంలో ఆమె వెనుక కార్తిక్ నిలబడి ఉన్నాడు. కానీ తిరిగి చూసేసరికి ఎవరూ లేరు. ఆ అద్దంలో మాత్రం కార్తిక్ చెబుతున్నాడు. మొండి ఇప్పుడు నీలో ఉంది. రేణు భయంతో కేక వేసింది. కాని ఆమె స్వరం కాదు. మొండమ్మ స్వరం వచ్చింది. నా శాపం పూర్తవ్వాలి. నన్ను మోసం చేసిన వారి రక్తం తాగుతా. రేణు కళ్ళు ఎర్రగా మారాయి. ఆమె చేతులు వణికాయి. ఆ రాత్రి నగరంలో 3 మంది అగ్నిలో కాలిపోయారు, వారి ముఖాలు గుర్తుపట్టలేనంతగా. తరువాత రోజు వార్తల్లో శీర్షిక: పద్మనగర్లో రహస్య హత్యలు, జర్నలిస్ట్ రేణు అదృశ్యం. ఇప్పటికీ కొందరు అంటారు. రాత్రి 2 గంటల సమయంలో ఎవరికైనా యూట్యూబ్లో మోండి లైవ్ అనే వీడియో కనపడితే, ఆ వీడియో పూర్తిగా చూడకముందే లైట్ ఆఫ్ చేయకపోతే, అప్పుడు ఆమె నీ వెనుకే ఉంటుంది. రేణు అదృశ్యమైన తర్వాత నగరంలో భయం పరాకాష్ఠకు చేరింది. ప్రతి రాత్రి మోండి లైవ్ పేరుతో యూట్యూబ్లో కొత్త వీడియో ఒకటి అప్లోడ్ అవుతోంది. వీడియోలో ఒక స్త్రీ ముఖం, ఆరిపోతున్న కొవ్వొత్తి వెలుగు, చివర్లో మంత్రంలా మాటలు. నా రక్తం విరమించేది లేదు. ఆ వీడియో చూసిన 3 మరుసటి రోజే చనిపోయారు. పోలీసులు సర్వర్ ట్రేస్ చేయగా ఆ వీడియోలు ముద్దవరం పాత బంగ్లా నుంచే అప్లోడ్ అవుతున్నాయని తేలింది. కాని ఆ బంగ్లాకు విద్యుత్ కనెక్షన్ ఏళ్ల క్రితమే కట్ అయింది. ఇక ఈ కేసు బాధ్యత అభయ్ అనే పారానార్మల్ ఇన్వెస్టిగేటర్కి అప్పగించబడింది. అతను తన టీంతో రాత్రి 11:30కు ఆ బంగ్లాకు చేరుకున్నాడు. బయట గాలి ఉరుములతో వీస్తోంది, లోపల దుమ్ము, పొగ, ఆ చీకటిలో కదిలే నీడలు. అభయ్ చేతిలో పాత పూజామంత్ర పుస్తకం. ఆయన నిశ్శబ్దంగా జపం మొదలెట్టాడు. ఓం భూతాత్మ ప్రేతాత్మ శాంతిభవ. చుట్టూ గాలి చీలిపోయినట్టయింది. గదిలో నుంచి ఒక భయంకరమైన అరుపు, నన్ను ఆపలేవు. ఆ దెయ్యం రేణు రూపంలో బయటికి వచ్చింది. కళ్ళు ఎర్రగా, ముఖం నల్లగా, జుట్టు ఎగిరిపోతోంది. అభయ్ పుస్తకం తెరిచి రక్తంతో గీసిన శాప చక్రం చూపించాడు. అతడు అరిచాడు. నీ శాపం నీ రక్తంతోనే ముగుస్తుంది, మొండమ్మ. చక్రం ప్రకాశించింది. గాలి కేకలు వేసింది. ఆ దెయ్యం కేకలతో నేలపై పడిపోయింది. చుట్టూ వెలుగు మెరిపింది. కొవ్వొత్తి మంట ఒక్కసారిగా ఆరిపోయింది. అభయ్ కళ్ళు తెరిచేసరికి ఉదయం వెలుగు. రేణు నేలపై ఉంది, స్పృహలోకి వచ్చింది. ఆమె కళ్లలో భయం తగ్గిపోయింది. అద్దం చీలిపోయి నేలపై పడి ఉంది. దానిలో ఆ దెయ్యం ప్రతిబింబం మాయమైంది. అతడు ఊపిరి పీల్చుకున్నాడు. కాని వెనక్కి తిరిగేసరికి గోడపై రక్తంతో రాసి ఉంది. శాపం ముగిసింది. కాని నేను నిద్రపోవడం లేదు. మొండి దెయ్యం బంధం విరిగింది. కాని ఆమె ఆత్మ ఇంకా ఈ లోకానికే కట్టుబడి ఉంది. ఎవరైనా ఆ బంగ్లా గేటు దగ్గర రాత్రి 12 తర్వాత వెళ్ళితే, గాలి కమ్మిన చీకటిలో ఓ స్వరం వినిపిస్తుంది. నన్ను నిద్రలేపకు. ముద్దవరం బంగ్లా శాంతమైంది అనుకున్నారు అందరూ. అభయ్ కేసు ఫైల్ మూసేశాడు. రేణు మళ్లీ పత్రికలో చేరింది. కాని అద్దం ముక్కలు మాత్రం పోలీసులు సాక్ష్యాలుగా సేకరించి నగరంలోని మ్యూజియంలో ఉంచారు. అదే రోజునుంచి ఆ మ్యూజియంలో రాత్రివేళ భయంకరమైన సంఘటనలు మొదలయ్యాయి. భద్రతా గార్డు రాజేష్ చెప్పినట్టు రాత్రి 1 గంటకు ఆ అద్దం ముక్కల కంచె వెనుక నుంచి ఎవరో నవ్వుతున్న శబ్దం వస్తుంది సార్. ఆ నవ్వు విన్నా గుండె గడగడలాడుతుంది. మరో రోజు రేణు ఆ మ్యూజియంకి వెళ్ళింది. ఆమె అద్దం ముక్కలు చూసింది. వాటిలో ఒక ముక్కలో తన ముఖం కాదు, మొండమ్మ ముఖం ప్రతిబింబమైంది. అప్పుడే విద్యుత్ ఆరిపోయింది. చీకటిలో ఆ ప్రతిబింబం నెమ్మదిగా బయటికి వచ్చింది. అద్దం మెరుపుతో చీలిపోగా పొగల మధ్య నుంచి మొండమ్మ స్వరం వినిపించింది. నా రక్తం మట్టిలో కలిసిపోయింది. ఇప్పుడు నా శాపం రక్తంతో పునర్జన్మ పొందింది. ఆ క్షణంలో రేణు స్పృహ తప్పిపోయింది.
రాత్రి 2 గంటలకు గార్డులు ఆమెను నేలపై పడిపోయినట్టుగా కనుగొన్నారు. కాని ఆమె కళ్ళు తెరిచినప్పుడు అది రేణు కాదు. ఆమె నెమ్మదిగా అంది, ఇప్పుడు నేను రేణు కాదు, మొండమ్మనే. ఆమె తిరిగి నగరంలో తిరగడం మొదలుపెట్టింది. మొదట అభయ్ ఇంటికి వెళ్ళింది. అతను తలుపు తీయగానే రేణు అని గుర్తుపట్టి లోపలికి ఆహ్వానించాడు. కాని ఆమె వెనుక గాలి దూసుకెళ్ళింది. ఇంట్లో దీపాలు ఒక్కసారిగా ఆరిపోయాయి. అభయ్ వెనక్కి తిరిగేసరికి రేణు కళ్ళు ఎర్రగా మెరిశాయి. నన్ను బంధించిన నువ్వు ఇప్పుడు నాతోనే బంధించబడతావు. ఆమె చేతులు ఎగరేసిన వెంటనే గదిలో అగ్ని జ్వాలలు ఎగిశాయి. అభయ్ జపం మొదలుపెట్టాడు, కాని ఆ మంత్రాలు పని చేయలేదు. మొండమ్మ నవ్వింది. నీ మంత్రాలు నన్ను ఆపవు. ఎందుకంటే ఇప్పుడు నేను మానవ రూపంలో ఉన్నా. తరువాతి రోజు వార్తల్లో శీర్షికలు వచ్చాయి. పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ అభయ్ అదృశ్యం, రేణు మళ్లీ కనిపించదు. మ్యూజియం మాత్రం మూసివేశారు. కాని రాత్రివేళ దాని పక్కన వెళ్తే అద్దం ముక్కలపై ఒక కొత్త ప్రతిబింబం కనిపిస్తుంది. రేణు, అభయ్, మొండమ్మ ముగ్గురూ ఒకే ముఖంలో. రేణు శరీరంలో మొండమ్మ ఆత్మ ప్రవేశించిన తర్వాత నగరంలో వింత సంఘటనలు మొదలయ్యాయి. పద్మనగర్లో విద్యుత్ తరచుగా ఆరిపోతోంది. మంచి కుటుంబాల వాళ్లకి రాత్రివేళ ఒకే భయం, తలుపు తడతడ శబ్దం. తరువాత మెల్లగా వినిపించే ఆ స్వరం, తలుపు తీ. నిన్ను చూస్తున్నా. ఒకరోజు శైలజ అనే విద్యార్థిని రాత్రి చదువుకుంటోంది. తలుపు మూసి, కిటికీ తెరిచి ఉంది. బయట గాలి వీచింది. కాని ఆ గాలిలో ఏదో గట్టిగా చెప్పినట్టు ఆమెకు అనిపించింది. నీ పుస్తకం రక్తంతో రాసుకో. ఆమె భయంతో వెనక్కి తిరిగింది. కిటికీలో రేణు, లేదా మొండమ్మ, నిలబడి ఉంది. పొడవాటి జుట్టు, అగ్నిలాంటి కళ్ళు, చల్లని నవ్వు. తరువాతి రోజు ఆమె తల్లిదండ్రులు గదిలోకి వెళ్లేసరికి పుస్తకంపై రక్తంతో రాసి ఉంది. మొండి తిరిగివచ్చింది. ఇక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 3 జిల్లాల్లో 10 మంది రేణు ముఖం కలిగిన స్త్రీని చూసినట్లు చెప్పారు. అభయ్ శిష్యుడు విరాట్ ఆ కేసును మళ్లీ తెరిచాడు. అతను బంగ్లాకు వెళ్లి మంత్రచక్రం మిగిలిన భాగం కనుగొన్నాడు. దానిలో రాసి ఉంది, శాపం ఆత్మల ద్వారా కాదు, నమ్మిన హృదయాల ద్వారా వ్యాపిస్తుంది. అంటే మొండమ్మ ఇప్పుడు దాన్ని భయపడే ప్రతి మనిషిలోకి ప్రవేశించగలదు. విరాట్ ఒక పథకం వేశాడు. ఆమెను అద్దంలో బంధించాలంటే ఆ అద్దం ముక్కలు మళ్లీ కలపాలి, రేణు రక్తంతోనే. కాని రేణు ఎక్కడో తెలియదు. రాత్రి 12కి విరాట్ మ్యూజియంలోకి వెళ్లాడు. గాలి నిశ్శబ్దంగా ఉంది. అద్దం ముక్కలు బల్లమీద ఉన్నాయి. అతను జపం మొదలుపెట్టాడు. ఓం భూతాత్మ, రక్తబంధ, శాంతిభవ. మధ్యలో ఒక్కసారిగా అద్దం కంపించింది. అందులో రేణు ముఖం కనిపించింది. ఆమె కళ్లలో కన్నీరు, పెదవులపై రక్తం. నన్ను చంపకు. నేను కాదు మొండమ్మ. విరాట్ అయోమయంలో నిలిచిపోయాడు. కాని అద్దం ముక్కలు స్వయంగా అతని చేతుల్లోంచి లేచాయి. ముక్కలు గాల్లో తిరిగి అతని వైపు దూసుకువచ్చాయి. ఆ క్షణంలో లైట్లు ఆరిపోయాయి. ఉదయం అయ్యేసరికి మ్యూజియం నేలపై విరాట్ రక్తం. అద్దం మళ్లీ ఒక్కటై ఉంది. దానిలో కనిపించింది మొండమ్మ ముఖం. కాని ఇప్పుడు ఆమె కళ్లలో కొత్త రూపం, కొత్త శక్తి. నేను శాపం కాదు ఇక. ఈ లోకం నాదే. విరాట్ మృతదేహం కనబడిన తర్వాత పద్మనగర్ మ్యూజియం మూసివేశారు. కాని ఆ రాత్రి నుంచి నగరంలో ప్రతి అద్దంలో ఒకే ప్రతిబింబం కనబడటం మొదలైంది. ఆమెలా కనిపించే, కాని కళ్ళు ఎర్రగా వెలిగే మొండి. వీధుల్లో నడిచే వాళ్లకు తమ ప్రతిబింబం చిరునవ్వుతో తిరిగి చూస్తున్నట్టు అనిపించింది. వాళ్లు ఒక్క క్షణం చూస్తే చాలు. తరువాత వాళ్లు తాము ఎవరనే విషయం గుర్తు పెట్టుకోలేకపోయేవారు. రేణు ఒక పాడుబడిన దేవాలయంలో చైతన్యం పొందింది. ఆమె కళ్ళు మసకబారినట్టుగా ఉన్నాయి. నేను ఎక్కడ ఉన్నాను? ఆమెకి విరాట్ జపం, అద్దం, మొండమ్మ చిరునవ్వు అన్నీ జ్ఞాపకం వచ్చాయి. ఆమె గుండె కొట్టుకోవడమే కష్టం అనిపించింది.
కాని వెనుకనుంచి ఒక స్వరం వచ్చింది. నీ వల్లే ఇది మొదలైంది, రేణు. తిరిగి చూసింది పూజారి అభయ్ యొక్క ఆత్మ. ఆయన నలుపు జపమాలలో బంధించబడి ఉన్నాడు. మొండమ్మను నేను ఆపలేకపోయాను. ఇప్పుడు ఆమె నీలో ఉంది. రేణు భయంతో, దానిని ఆపడానికి ఏదైనా మార్గం ఉందా? అభయ్ స్వరం బలహీనంగా. ఒకటే మార్గం ఉంది. ఆమె నిన్ను పూర్తిగా ఆక్రమించే ముందు అద్దం నరాలు విరగొట్టు. రేణు, అభయ్ ఆత్మ సూచనలతో మళ్లీ మ్యూజియంకు వెళ్ళింది. చుట్టూ పొగమంచు, లోపల చల్లని గాలి. అద్దం ముందర నిలబడిన రేణు తడబడుతూ జపం మొదలుపెట్టింది. అద్దంలోనుంచి మొండమ్మ బయటకు వచ్చింది. ఆమె జుట్టు ఎగిరి రేణు చుట్టూ చుట్టుకుంది. ఇంత సులభంగా నన్ను బంధించగలవా రేణు? రేణు జపం ఆపలేదు. ఆమె వేళ్లలోంచి రక్తం కారుతూ అద్దం మీద పడింది. అద్దం కంపించింది. మొండమ్మ కేక వేసింది. ఆపివే. ఇది నీ అంతమవుతుంది. కాని రేణు వెనక్కి తగ్గలేదు. జపం చివరి మంత్రం పలకగానే అద్దం చీలిపోయింది. అద్దం ముక్కలతోపాటు భవనం మొత్తం కదిలింది. రేణు నేలమీద పడిపోయింది. కొన్ని సెకండ్లకు నిశ్శబ్దం. తర్వాత ఒక్క ముక్క అద్దంలో మొండమ్మ ముఖం కనబడింది. పద్మనగర్ నిద్రలేచేసరికి మ్యూజియం నేలపై రేణు అపస్మారక స్థితిలో ఉంది. ఆమె కళ్ళు తెరిచాయి. కాని అందులో 2 రూపాలు కనిపించాయి. ఒకటి రేణు, మరొకటి మొండమ్మ. ఆమె స్వరం గందరగోళంగా. నేను. ఎవరు? పద్మనగర్ మ్యూజియం ఘటన తర్వాత రేణు కొన్ని రోజులపాటు అపస్మారక స్థితిలోనే ఉంది. ఆమె ఆసుపత్రిలో కళ్ళు తెరిచినప్పుడు చుట్టూ ఉన్నవాళ్లు సద్దుగా నిలబడ్డారు. వైద్యుడు దగ్గరికి వచ్చి అన్నాడు. ఆమె కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. ఇది సాధారణం కాదు. రేణు మెల్లగా లేచింది. కిటికీ అద్దంలో తన ముఖం చూసింది. ఒక క్షణం రేణు ముఖం. తరువాత అదే ప్రతిబింబం భయంకరమైన చిరునవ్వుతో, మొండమ్మ రూపం. నువ్వు నన్ను నాశనం చేయలేవు రేణు. ఇప్పుడు మనిద్దరం ఒక్కటే. రేణు మైండ్లో 2 స్వరాలు వినిపించాయి. ఒకటి తనదైన భయపడ్డ స్వరం. మరొకటి మొండమ్మ స్వరం, ఘోరంగా, ఆదేశించేలా. నేను తప్పు చేయలేను. నీ వల్లే నేను చనిపోయా రేణు. ఇప్పుడు నువ్వు నా వలే జీవించాలి. రేణు గుండె కొట్టుకోవడం వేగంగా పెరిగింది. అంతలో ఆమె చేతులు స్వయంగా కదిలాయి. పక్కన ఉన్న నర్సు గొంతు పట్టేశాయి. రేణు అరిచింది. లేదు. దయచేయి. కాని చేతులు ఆమెవి కావు. మొండమ్మవి. నర్సు మృతదేహం నేలపై పడిపోయింది. రేణు కేక వేసి వెనక్కి పడిపోయింది. అద్దంలో మళ్లీ మొండమ్మ ముఖం నవ్వింది. రక్తం రుచి నిన్ను మార్చేస్తుంది రేణు. ఇప్పుడు మొండమ్మ శక్తి రేణు ద్వారా వ్యాపిస్తోంది. ఆమె ఉన్న చోట విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయి. బల్బులు పగలడం, కుక్కలు మొరగడం, పిల్లలు ఏడవడం. పద్మనగర్ ప్రజలు ఆ ప్రాంతం విడిచి వెళ్లడం మొదలుపెట్టారు. ఆ సమయంలో ఒక కొత్త వ్యక్తి రంగప్రవేశం చేశాడు. అర్నవ్, ఒక పరామానసిక పరిశోధకుడు. అతను విరాట్ కేస్ ఫైల్ చదివి రేణును వెతుక్కుంటూ వచ్చాడు. ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. నీ చుట్టూ 2 ఆత్మల ఆరా కనిపిస్తోంది. నిన్ను కాపాడాలంటే వాటిలో ఒకదానిని నశింపచేయాలి. రేణు భయంతో. నశింపచేస్తే అది నేనే అయిపోతాను. అర్నవ్ జవాబు ఇచ్చాడు. అవును. కాని ఇది నీ ఒక్క జీవితం కాదు రేణు, మొత్తం నగరమిదే పణంగా ఉంది. రాత్రి 12 గంటలకు అర్నవ్ రేణును నగరంలోని పాత శ్మశానవాటికకు తీసుకెళ్లాడు. అక్కడ మొండమ్మ చరిత్రకు సంబంధించిన చక్రం గీశాడు. మధ్యలో రేణు నిలబడింది. చుట్టూ మంటల వలయం వెలిగింది. జపం మొదలయింది. ఓం భూతాత్మా శాంతిభవ. ఓం భూతాత్మా విముక్తిభవ. రేణు గట్టిగా అరవడం మొదలుపెట్టింది. మొండమ్మ స్వరం గట్టిగా గర్జించింది. నేను బయటికొస్తున్నా? మంటలు ఎగిసిపడ్డాయి. రేణు కళ్లలో 2 కాంతులు, ఒకటి తెలుపు, ఒకటి ఎరుపు. ఆమెలో 2 ఆత్మలు ఒకదానిపై మరొకటి దాడి చేశాయి. భూమి కంపించింది.
ఆకాశం చీలినట్టయింది. మధ్యలో ఒక భయానక కాంతిపుంజం రేణు శరీరంలోకి లీనమైంది. తర్వాత ఒక్కసారిగా నిశ్శబ్దం. ఉదయం అయ్యేసరికి అర్నవ్ నేలపై స్పృహలోకి వచ్చాడు. రేణు ముందర నిలబడి ఉంది. కాని ఆమె ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వు. మొండమ్మ పోయింది. అతను ఊపిరి పీల్చుకున్నాడు. కాని రేణు వెనక్కి తిరిగి నడిచేటప్పుడు అద్దం ముక్కలో చిన్నగా ఒక ప్రతిబింబం మెరుస్తోంది. మొండమ్మ కళ్ళు ఇంకా ఎర్రగా వెలుగుతూ. అర్నవ్ ఆ మంత్రక్రియ తర్వాత రేణు సాధారణ జీవితానికి తిరిగి వచ్చింది. తన జుట్టు కత్తిరించి కొత్త ఊర్లోకి మారింది. విశాఖలోని సీతాపురం కాలనీ. కొత్త ఇల్లు, కొత్త పనులు, కొత్త ఆశలు. ఆమెకు అనిపించింది ఇప్పుడు అంతా ముగిసింది. కాని ఆమెకు తెలియదు, మొండమ్మ ఎప్పుడూ పూర్తిగా పోవదు. ఆమె ఉండే చోట భయమే నీడలా వెంటాడుతుంది. రేణు రాత్రి నిద్రలో ఉన్నప్పుడు గడియారంలో 2:13 మెల్లగా కిటికీ చప్పుడైంది. ఆమె కళ్ళు తెరిచి చూసింది. గాలి లేదు. కిటికీ తలుపు స్వయంగా తెరుచుకుంది. ఆ చీకటిలోంచి ఒక స్వరం వచ్చింది. రేణు, గుర్తుందా నా మాట? ఆమె భయంతో చుట్టూ చూసింది. ఎవరూ లేరు. మాటలు ఆమె మనసులో పుడుతున్నట్టుగా ఉన్నాయి. రేణు ఆలోచించింది, ఇది భ్రాంతి మాత్రమే. కాని అద్దంలో ఒక్క క్షణం ఎర్రకళ్ళు మెరిపించాయి. తరువాతి రోజు ఆఫీస్లో రేణు సహచరుడు మోహన్ మాట్లాడుతూ, నీ కళ్ళు కాస్త వేరేలా కనిపిస్తున్నాయి. నువ్వు బాగానే ఉన్నావా? రేణు నవ్వుతూ, నిద్ర తగ్గింది అంతే. కాని ఆ రాత్రి మోహన్ కనిపించలేదు. అతని ఫ్లాట్లో గోడపై రక్తంతో రాసి ఉంది, నన్ను మరచిపోవద్దు రేణు. ఆ వార్త విని అర్నవ్ తిరిగి రేణును కలవడానికి వచ్చాడు. ఆమె కళ్లలోకి చూసి, నువ్వు ఇంకా పూర్తిగా విముక్తం కాలేదని నాకు తెలుసు. రేణు వణుకుతూ, ఆమె మళ్లీ నా కలల్లో వస్తోంది. కాని ఇప్పుడు కలల్లో కాదు, మెలకువలో కూడా ఉంది. అర్నవ్ చుట్టూ పవిత్ర రక్షాచక్రం గీశాడు. కాని రేణు ఒక్కసారిగా ఆ చక్రం మధ్యలో కేకవేసింది. ఆమె ఇక్కడే ఉంది అర్నవ్. నువ్వు ఆలస్యమయ్యా. ఆమె జుట్టు గాల్లో ఎగిరిపోయింది. లైట్లు ఆరిపోయాయి. గదిలో చల్లని గాలి విరుచుకుపడింది. అర్నవ్ జపం మొదలుపెట్టాడు. కాని మొండమ్మ స్వరం గట్టిగా కేకవేసింది. నన్ను అద్దంలో బంధించావు కదా? ఇప్పుడు నేను ఆమె గుండెలోనే ఉన్నా. ఆ రాత్రి విశాఖలో విద్యుత్ మొత్తం ఆగిపోయింది. మండుతున్న నల్లపొగ. గాలిగోలలో ఒక్క స్వరం మాత్రమే వినిపించింది. మొండమ్మ తిరిగి వచ్చింది. రేణు నేలమీద మూర్ఛపోయింది. అర్నవ్ ఆమెను ఎత్తుకుని బయటకు పరుగెత్తాడు. కాని బయట చెట్లు, వీధులు, లైట్లు అన్నీ చీకటిలో కరిగిపోయాయి. ఎక్కడ చూసినా రేణు ముఖాలే. 100 రూపాల్లో మొండమ్మ నవ్వుతోంది. అర్నవ్ చెమటోడ్చుతూ అరుస్తాడు. ఇది మాయ మాత్రమే. ఇది మాయే. కాని ఒక్క రూపం ముందుకు వచ్చింది. రేణులాగా కనిపిస్తోంది, కాని కళ్లలో ఎర్రకాంతి. ఆమె నెమ్మదిగా అంటుంది, ఇప్పుడు నాకు శరీరం దొరికింది అర్నవ్. ఇక ఈ లోకం నాది. మరుసటి ఉదయం సీతాపురం కాలనీ పూర్తిగా ఖాళీ. ప్రజలు చెప్పిన ఒకే మాట. రాత్రి అందరి అద్దాల్లో ఒకే ముఖం కనిపించింది. సీతాపురం కాలనీ నిశ్శబ్దంగా ఉంది. వెలుగు లేదు, శబ్దం లేదు. అర్నవ్ రేణును ఒక పాత దేవాలయానికి తీసుకెళ్లాడు. అక్కడ మొండమ్మ మొదట బంధించబడిన అద్దం ముక్కలు ఉన్నాయి. అతను ఆ ముక్కల చుట్టూ పవిత్ర వలయం గీసి రేణును మధ్యలో కూర్చోబెట్టాడు. ఇది చివరి అవకాశం రేణు. నువ్వు గెలవకపోతే మొండమ్మ ఈ లోకంలో ఎప్పటికీ రాజ్యం చేస్తుంది. రేణు కళ్ళు మూసుకుంది. లోపల నుంచి స్వరం. ఎందుకు ప్రయత్నిస్తున్నావ్ రేణూ? నేను నువ్వు. నువ్వే నేను. రేణు నిశ్శబ్దంగా, కాదు మొండమ్మ. నువ్వు చీకటి, నేను వెలుగు. గాలి గర్జించింది. దేవాలయం స్తంభాలు కంపించాయి. రేణు శరీరం గాల్లో తేలిపోయింది. ఆమె కళ్లలో ఒక తెలుపు కాంతి.
ఇంకో కంటిలో ఎరుపు కాంతి వెలిగింది. ఇప్పుడు మనిద్దరం ఒకరినొకరు అంతం చేసుకోవాలి. మొండమ్మ రూపం రేణు వెనుకనుంచి బయటకు వచ్చింది. పొడవాటి జుట్టు చీకటినే మింగేసినట్టుగా. ఆమె చేతులు అద్దం ముక్కలను ఎగిరి రేణుపైకి దూశాయి. కాని ఆ ముక్కలు రేణు చుట్టూ తిరిగి ఒక కాంతి వలయంగా మారాయి. అర్ణవ్ గట్టిగా మంత్రం పలికాడు. ఓం భూతాత్మా శాంతిభవ. మొండమ్మ కేక వేసింది, ఆపివే. ఇది నిన్ను కూడా చంపేస్తుంది. కాని రేణు తేలియాడే వలయంలో తన చేతిని ఎత్తి అరిచింది. నేను చనిపోవడానికైనా సిద్ధం. కాని నువ్వు ఈ లోకంలో ఉండకూడదు. వలయం మరింత ప్రకాశించింది. అద్దం ముక్కలు ఒక్కదానికొకటి కలిశాయి. మొండమ్మ రేణు వైపు దూసుకెళ్ళింది. వలయం బ్లాస్ట్ అయింది. చుట్టూ నిప్పు, పొగ, కేకలు. అర్ణవ్ నేలపై పడిపోయాడు. కాంతి ఆగిపోయిన తర్వాత గదిలో నిశ్శబ్దం. ఆయన మెల్లగా కళ్ళు తెరిచాడు. ముందు రేణు నిలబడి ఉంది. ఆమె ముఖం ప్రశాంతంగా ఉంది. అతను అడిగాడు, నువ్వే కదా రేణు? రేణు చిరునవ్వు నవ్వింది. అవును. అంతా ముగిసింది. అతను ఊపిరి పీల్చుకున్నాడు. కాని ఆమె వెనక్కి తిరిగి నడుస్తుండగా దేవాలయ గోడపై ఆమె నీడ కదిలింది. కళ్ళు ఎర్రగా మెరుస్తూ. విశాఖలోని ఒక స్కూల్లో కొత్త టీచర్ చేరింది. ఆమె పేరు రేణుదేవి. పిల్లలకు కథ చెబుతోంది. ఒకప్పుడు ఒక మొండి దెయ్యం ఉండేది. పిల్లలు నవ్వుతున్నారు. కాని ఆమె తల ఎత్తి కిటికీ వైపు చూసినప్పుడు గాజు అద్దంలో చిన్నగా మొండమ్మ చిరునవ్వు. నువ్వు నన్ను పూర్తిగా తుడిచేశావని అనుకుంటున్నావా రేణు? మరణం కేవలం మొదలు మాత్రమే. కెమెరా క్రమంగా అద్దం వైపు దగ్గరగా వెళ్తుంది. కట్, చీకటి, మరియు ఒక్క ఎర్ర కాంతి మెరుపు. రేణుదేవి స్కూల్లో టీచర్గా ప్రశాంతంగా జీవిస్తున్నట్టు కనిపించింది. పిల్లలు ఆమెను చాలా ఇష్టపడేవారు. కాని ఆమె గురించి ఒక రూమర్ మొదలైంది. మేడం రాత్రివేళ స్కూల్లో ఒంటరిగా మాట్లాడుతుంటుంది. ఎవరో ఒకరోజు సీసీటీవీ రికార్డింగ్ చూశారు. రాత్రి 2 గంటలకు రేణు క్లాస్లో నిలబడి బ్లాక్ బోర్డ్ మీద రక్తంతో రాస్తోంది. మొండి తిరిగి వస్తుంది. రేణుకు మీరా అనే చిన్న కుమార్తె ఉంది. ఆమె కేవలం 10 ఏళ్లే వయసు. కాని చాలా విచిత్రమైన ప్రశ్నలు అడిగేది. అమ్మా, రాత్రి నాతో మాట్లాడే ఆ అక్క ఎవరు? ఏ అక్క? ఆమె అంటుంది, నేను చాలా అందంగా ఉన్నానని, నా కళ్ళు ఆమెవిగా ఉన్నాయని. రేణు గుండె ఆగినట్టయింది. ఆమె భయంతో కిటికీ వైపు చూసింది. అద్దంలో చిన్నగా ఒక నీడ మెరిపించింది. మొండమ్మ చిరునవ్వు. కొన్ని రోజుల తర్వాత మీరా ప్రవర్తన వింతగా మారింది. పిల్లలతో ఆడుతూ ఉంటే ఒక్కసారిగా కళ్ళు ఎర్రగా మారేవి. ఒకసారి స్కూల్లో టీచర్కి చెప్పింది, మేడం, మీరు అద్దం వైపు చూడకండి. ఆమెకి నచ్చదు. అందరూ ఆశ్చర్యపోయారు. మరుసటి రోజు ఆ టీచర్ కనిపించలేదు. ఆమె గదిలో గోడపై రక్తంతో రాసి ఉంది. నన్ను ఎందుకు చూస్తావు? అర్ణవ్ ఆ వార్త విని మళ్లీ రేణు దగ్గరకు వచ్చాడు. మొండమ్మ ఆత్మ మళ్లీ పునర్జన్మ పొందింది. కాని ఇప్పుడు అది నీ కుమార్తెలో ఉంది, రేణు. రేణు కన్నీళ్లతో, నా పిల్లకు ఏమి చేయొద్దు అర్ణవ్. నేను చచ్చినా పర్వాలేదు. అర్ణవ్ జపం మొదలుపెట్టాడు. మీరా నేలమీద పడిపోయింది. గది మొత్తం చీకటితో నిండిపోయింది. మధ్యలో చిన్న మీరా కళ్ళు తెరిచింది. అమ్మా, నువ్వు నన్ను ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నావు? ఆ స్వరం మీరాది కాదు. అది మొండమ్మది. రేణు మంత్రచక్రం మధ్యలో మీరాను ఎత్తుకుంది. నన్ను విడిచిపెట్టు మొండమ్మా. నేను నీతో కాదు. నువ్వు నా శాపాన్ని ఆపలేవు రేణు. ఈసారి నేను నీ రక్తంలో ఉన్నాను. మొండమ్మ ఆత్మ మంటల రూపంలో మీరా చుట్టూ తిరిగింది. రేణు తన రక్తంతో నేలపై పవిత్ర రేఖ గీసింది. జపం మొదలుపెట్టింది. ఓం భూతాత్మా, పునర్జన్మ నాశనమవతు. మంటలు ఎగిసిపోయాయి. మీరా ఒక్కసారిగా అరవడం మొదలుపెట్టింది. అర్ణవ్ కేక వేశాడు. ఇది ఆపి వే రేణు. నువ్వు చనిపోతావు.
రేణు నవ్వింది. అదే సరైన ముగింపు. ఆమె చేతి నుండి వెలువడిన కాంతి మీరా వైపు వెళ్లి మొండమ్మ రూపాన్ని ఛిద్రం చేసింది. ఒక పెద్ద బ్లాస్ట్. కాంతి అంతా ఆగిపోయింది. అర్ణవ్ కళ్ళు తెరిచాడు. మీరా పక్కన పడ్డుంది, జీవంగా ఉంది. కాని రేణు కనబడలేదు. గదిలో కేవలం ఒక అద్దం ముక్క మాత్రమే ఉంది. దానిలో రేణు చిరునవ్వుతో చూస్తోంది. ఇప్పుడు నేను శాంతిలో ఉన్నాను. అర్ణవ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అద్దం కాంతి మెల్లగా ఆరిపోయింది. మీరా పెద్దయింది. ఒకరోజు ఆ పాత అద్దం తాకింది. అందులో చిన్నగా రేణు ముఖం. తరువాత మొండమ్మ కళ్ళు మెరిపించాయి. ఇంకా నిద్రపోలేదు రేణు. కట్ చీకటి, ఒక్క ఎర్ర కాంతి మెరుస్తుంది. 10 ఏళ్ల తర్వాత రాత్రివేళ నగరంలోని ఒక చిన్న ఫ్లాట్. మీరా ఇప్పుడు కాలేజీ ఫైనల్ ఇయర్లో ఉంది. కాని ఆమె రాత్రిపూట నిద్రపోవడం తగ్గిపోయింది. ఎప్పుడో ఒక మెలకువలో వెనుక నుంచి ఓ స్వరం, మీరా. ఆమె వెనక్కి తిరిగి చూసింది. ఎవరూ లేరు. కిటికీ మూసుకుంది. గాలి లేదు. కాని తెరలు కదులుతున్నాయి. తర్వాత గాజు అద్దంలో తల్లి రేణు ముఖం కనిపించింది. కాని ఆ చిరునవ్వు తల్లి కాదు, మొండమ్మది. ఒకరోజు మీరా ఇంట్లో పాత ట్రంక్ తెరిచింది. అందులో ఒక పసుపు రంగు పుస్తకం, మంత్ర రహస్యం. ఆ పుస్తకంపై రక్తపు బొట్టు పొడిగా ఉంది. తెరిచిన వెంటనే గాలి చుట్టూ చీకటి కమ్ముకుంది. వెనుక నుంచి ఒక పాత స్వరం, నువ్వు నా కూతురే కదా, నా వారసురాలు. మీరా భయంతో వెనక్కి తిప్పింది. కాని ఆ పుస్తకం ఒక్కసారిగా అగ్నిలో మంటలెక్కింది. గోడపై నీడగా మొండమ్మ రూపం ఏర్పడింది. మీరా స్నేహితుడు ఆదిత్య ఆమెను గమనించాడు. నువ్వు బాగోలేవ్ మీరా. నీ కళ్ళు రోజురోజుకీ వింతగా మారుతున్నాయి. మీరా అద్దం వైపు చూసింది. ఒక కంటిలో తల్లి రేణు ప్రతిబింబం. మరొక కంటిలో మొండమ్మ కళ్ళు మెరుస్తున్నాయి. నేను ఎవరో తెలియడం లేదు ఆదిత్య. ఆదిత్య రాత్రికి పూజారి దగ్గరికి వెళ్ళాడు. పూజారి చెప్పాడు, ఆమెలో 2 ఆత్మలు ఉన్నాయి. ఒకటి తల్లి రేణు, మరొకటి మొండమ్మ. వాటిలో ఏది గెలుస్తుందో అదే జీవిస్తుంది. అమావాస్య రాత్రి మీరా కళ్ళు తెరిచినప్పుడు ఆమె తల్లి రేణు ఆత్మ ఆమె ముందుంది. బిడ్డ, మొండమ్మని ఆపాలి. నువ్వే ఇప్పుడు శక్తి. మీరా కేక వేసింది. నన్ను వదిలే. నేను ఎవరి ఆత్మ కూడా కాదు. అప్పుడు మొండమ్మ స్వరం ఆ గదిలో మార్మోగింది. నువ్వు నా రక్తం. నువ్వు నన్నే పుట్టించావు. గదిలో అద్దాలు చెల్లాచెదురుగా పగిలిపోయాయి. వాటిలో ఒక్కదానిలో నుంచి మొండమ్మ రూపం బయటకొచ్చింది. మంటల మధ్యలో నిలబడి చేతులు విప్పింది. రేణు ఆత్మకాంతి రూపంలో ఆ మంటల మధ్యకు దూసుకెళ్ళింది. మీరా అరుస్తూ, ఇద్దరూ ఆగండి. నేను మిగతావాళ్లలా కాదు. ఆమె పుస్తకం తీసుకుని రక్తంతో చివరి మంత్రం రాసింది. ఓం భూతాత్మ నాశనమవతు. మాతృశాంతి సాధ్యతాం. పుస్తకం వెలుగులో కాంతి పేలింది. రేణు, మొండమ్మ, మీరా ముగ్గురూ ఆ కాంతిలో కనిపించారు. మొండమ్మ కేక వేసింది. ఇది నీ రక్తంతో సాధ్యమైంది, మీరా. మీరా చప్పున చెప్పింది. శాంతి ఇప్పుడు నా లోపలే. ఆమె కళ్ళు మూసుకుంది. మొండమ్మ రూపం కరిగిపోయింది. రేణు ఆత్మ చివరిసారిగా నవ్వింది. ఆదిత్య గది తలుపు తెరిచాడు. మీరా ప్రశాంతంగా పడుకుని ఉంది. కాని ఆమె చేతిలో పసుపు పుస్తకం ఉంది. అందులో కొత్త పేజీ రాయబడి ఉంది. మొండి దెయ్యం నిద్రలో ఉంది. కాని ఎప్పుడైనా మేల్కొనవచ్చు. ఆదిత్య వెనక్కి తిరిగి చూశాడు. అద్దంలో మీరా నిలబడి ఉంది. కాని నేలమీద ఆమె శరీరం ఇంకా కదలలేదు. అద్దం లోపల ఆమె చిరునవ్వు వెర్రి నవ్వుగా మారింది. కాంతి ఆరిపోయింది. 20 ఏళ్ల తర్వాత విజయవాడలోని ఒక పాత బంగ్లా అమ్మకానికి వచ్చింది. ఆ ఇంటిని ఒక కొత్త కుటుంబం కొనుక్కుంది. రామకృష్ణ, అతని భార్య అనిత, 2 పిల్లలు, సాయి,
హర్షిత ఇంటి అట్టిట్లో పాత వస్తువులు తీస్తుంటే హర్షిత చేతికి ఒక అద్దం తగిలింది. అది పాతదిగా ఉన్నా మెరుస్తోంది. మధ్యలో రేఖలా ఒక చీలిక ఉంది. ఆమె నవ్వుతూ అద్దం పట్టుకుని అంది, నాన్నా, ఈ అద్దం ఎంత బాగుందో చూడు. అదే సాయంత్రం నుండి ఆ ఇంట్లో చల్లగాలి, చీకటితో పాటు ఒక నీడ తిరగసాగింది. రాత్రి 12 గంటలు. హర్షిత నిద్రలో మాట్లాడుతుంది. అత్తమ్మా, నన్ను అద్దం దగ్గరికి తీసుకెళ్తావా? అనిత లేచి ఆమెని పట్టుకుని అడిగింది. ఎవరు అత్తమ్మా? ఆమె అద్దంలో ఉంటుంది అమ్మా. నా కొత్త బొమ్మ ఇస్తానంది. గదిలో లైట్ ఫ్లికర్ అయింది. అద్దంలో కాస్త కదలిక. ఒక రూపం క్షణంపాటు మెరిపించింది. మీరా ముఖం, కానీ కళ్ళు మొండమ్మవి. తరువాతి రోజు ఉదయం సాయి గోడ మీద పాత చిహ్నాలు కనిపించాయి. రక్తంతో రాసినట్టుగా ఉన్నాయి. మీరా నిద్ర లేచింది. రామకృష్ణ ఆ చిహ్నాలు తుడవబోయాడు. కాని గోడ చల్లగా ఉంది, మంచువలే. ఆ చల్లదనం చేతిలోకి జారింది. తరువాతి క్షణం అతని వేళ్లు బూడిదగా మారిపోయాయి. రామకృష్ణ ఒక పూజారిని పిలిచాడు. పూజారి ఆ అద్దం చూసి వెనక్కి తగ్గాడు. ఇది సాధారణ అద్దం కాదు. దీనిలో మొండి దెయ్యం బంధించబడి ఉంది. ఎవరైనా దీన్ని తాకితే ఆ దెయ్యం వారి ప్రతిబింబంలోకి ప్రవేశిస్తుంది. పూజారి మంత్రం మొదలుపెట్టాడు. కాని అద్దం ఒక్కసారిగా పగిలిపోయింది. గాలి ఉరుమింది. ఆ చీలికల మధ్య నుండి మీరా స్వరం వచ్చింది. నన్ను ఎందుకు నిద్రలేపావు? పూజారి కేక వేసి పడిపోయాడు. అద్దం ముక్కలు ఎగిరి నేలమీద గుండ్రంగా పడ్డాయి. వాటిలో ఒక్క ముక్క హర్షిత ముఖం దగ్గర ఆగింది. హర్షిత గళం మారింది. ఆమె బొమ్మలతో మాట్లాడుతోంది. అమ్మా, ఆ బొమ్మ నవ్వడం మానేసింది. అనిత భయంతో పూజా గది తెరిచి రామకృష్ణతో చెప్పింది. మన పిల్లలో ఏదో ఉంది. రాత్రి 3 గంటలకు హర్షిత లేచి ఆ అద్దం ముక్కలను ఒకటిగా అమర్చింది. వాటిలో కాంతి మెరుస్తూ ఆమె కళ్ళు పూర్తిగా నలుపు రంగులోకి మారాయి. ఇప్పుడు నేను మొండమ్మ. గది చుట్టూ వాతావరణం చీకటితో నిండిపోయింది. అద్దం మధ్యన ఒక మంట, ఆ మంటలో మీరా, రేణు, మొండమ్మ 3 ముఖాలు కనిపించాయి. రామకృష్ణ, అనిత పూజారి మాటలు గుర్తు చేసుకున్నారు. దెయ్యం శాంతించేది అది తన ప్రతిబింబాన్ని చూసినప్పుడు మాత్రమే. అనిత అద్దం ముందు నిలబడి అంది. మీరా, నువ్వు శాంతి కోరుకున్నావు కదా. నీ తల్లి రేణు నీకోసం బలైందని గుర్తు తెచ్చుకో. అద్దం లోపల కాంతి మెరిపించింది. మీరా కళ్లలో ఒక కన్నీటి బొట్టు. కాని వెంటనే మొండమ్మ స్వరం కేకవేసింది. ఇది నా శరీరం, నా ఆత్మ. హర్షిత అరుస్తూ నేలమీద పడిపోయింది. అద్దం పగిలి ముక్కలై గాలిలో ఎగిరింది. ప్రతి ముక్కలో వేర్వేరు ముఖాలు మెరుస్తున్నాయి. చివరగా ఒక పెద్ద మంట. అన్ని అద్దపు ముక్కలు కరిగిపోయాయి. గదిలో చీకటి ఆగిపోయింది. హర్షిత మెలకువతో లేచింది. అన్నీ సాధారణంగా ఉన్నాయి. కాని ఆమె మెడ వెనుక చిన్న పగుళ్ళు. అద్దం ముక్కల ముద్రల్లా ఉన్నాయి. ఆమె అద్దం వైపు చూసింది. ప్రతిబింబం నవ్వింది. కాని హర్షిత మాత్రం నవ్వలేదు. అద్దంలో కదలిక. మొండమ్మ కళ్ళు ఇంకా అక్కడే. 15 ఏళ్ల తర్వాత. హర్షిత ఇప్పుడు యువతి. పల్లెటూరి స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. గ్రామం ప్రశాంతంగా ఉన్నా రాత్రి సమయంలో ఒక విచిత్రమైన స్త్రీ రూపం బోరబాంబల దగ్గర తిరుగుతుందని అందరూ చెబుతున్నారు. హర్షిత అక్కడే ఓ పాత ఇంట్లో ఉండేది. ఆమెకి చీకటి అంటే భయం ఉండేది కాదు. కాని ప్రతి రాత్రి అద్దంలో తానెవరో మరో ముఖం కనిపిస్తుందనిపించేది. ఒక రాత్రి ఆమె నిద్రలో ఎవరో చెవిలో చప్పుడు చేశారు. హర్షిత, ఇంకా నిద్రపోవద్దు. తరువాతి ఉదయం స్కూల్కి వెళ్తూ హర్షిత పక్కదారిలో ఒక పాత దుకాణం కనిపించింది. అందులో కాంతిలేని మూలలో ఆ పాత అద్దం తిరిగి కనిపించింది. ఆమె గుండె కొట్టుకుంది. ఇది అదేనా?
దుకాణదారుడు చెప్పాడు. ఇది ఎవరైనా తెచ్చి ఇక్కడ వదిలారు. ఎవరు తాకినా దెబ్బతింటారని చెబుతారు. హర్షిత అద్దం వైపు చేతి చాపింది. మాటలేవీ లేకుండా అద్దం మెరిసింది. మధ్యలో ఆమె ప్రతిబింబం కనబడింది. కాని అది నవ్వుతోంది, హర్షిత మాత్రం కాదు. ఆ రాత్రి ఆ అద్దం గదిలో ఉంచింది. రాత్రి 12:30 గాలి లేకున్నా కిటికీలు బిగబట్టాయి. అద్దం నుంచి స్వరం వచ్చింది. మీరా నిద్రపోయింది. ఇప్పుడు నేనే హర్షిత. ఆమె శరీరం నెమ్మదిగా వణికింది. ఆమె కళ్ళు నలుపు రంగులోకి మారాయి. గదిలో నీడలు తిరిగాయి. గోడల మీద రక్తపు అక్షరాలు కనిపించాయి. మొండి పునర్జన్మ పొందింది. 2 రోజులు గడిచాక గ్రామంలో వింతలు జరిగాయి. వాగులో చేపలు చనిపోయాయి. పిల్లలు రాత్రివేళ ఏడుస్తున్నారు. అక్కా, ఒక అత్తమ్మ మనల్ని పిలుస్తుంది. ఒక యువకుడు రాత్రి హర్షిత ఇంటికి వెళ్ళాడు. తరువాతి ఉదయం అతడి శవం వాగులో తేలింది. ముఖం మొత్తం చీలిపోయి కళ్ళు అద్దంలా మెరుస్తున్నాయి. హర్షిత ఇప్పుడు పూర్తిగా మొండమ్మ నియంత్రణలో ఉంది. ఆమె స్కూల్లో పిల్లలతో భయంకర ఆటలు ఆడుతోంది. ఎవరు అద్దం వైపు చూస్తే వాళ్ల పేరు నేను మర్చిపోతాను. ఒక పిల్లి ఆమె భుజం మీదకి ఎగిరింది. ఆమె నవ్వి, ఇప్పుడు నీకు చూపిస్తాను. అద్దం చూపించింది. పిల్లి ప్రతిబింబంలో చిన్న మొండమ్మ ముఖం. తర్వాత పిల్లి చనిపోయింది. ఆ గ్రామానికి ఒక వృద్ధుడు వచ్చాడు. అదే పాత పూజారి. అతను చెప్పాడు, మొండి దెయ్యం పూర్ణ శక్తితో తిరిగి వచ్చింది. ఇప్పుడు దాన్ని ఆపగలిగేది హర్షితే. కాని హర్షిత అతన్ని చూసి నవ్వింది. మీకు తెలియదు గురువుగారు, నేను ఆమెనే. ఆమె చేతి నుండి అగ్నిజ్వాలలు లేచాయి. పూజారి జపం ప్రారంభించాడు. మంటలు ఎగిశాయి. అద్దం గగనంలో తేలింది. దానిలో మొండమ్మ, మీరా, రేణు ముగ్గురు కనిపించారు. పూజారి జపం చివరి మాట, ఓం ఆత్మశాంతిః శాపనాశనం భవ. అద్దం పేలింది. కాంతి మొత్తం గ్రామం మీద పడి మాయమైపోయింది. గ్రామం మళ్లీ ప్రశాంతమైందని అనుకున్నారు. హర్షిత మేల్కొంది. అన్నీ సాధారణంగా కనిపించాయి. కాని ఆమె మెడ వెనుక పాత చిహ్నం, అద్దపు ముద్ర ఇంకా ఉంది. ఆమె అద్దం వైపు చూసింది. ప్రతిబింబం చిరునవ్వింది. శాంతి మొదలైంది. కాని ఈ నిద్ర ఇంకా పూర్తి కాలేదు. హర్షిత కళ్ళు మెల్లగా ఎర్రగా మారాయి. పక్కనే ఒక చిన్న అద్దం బీటపడింది. ఆకాశం మొత్తం చీకటితో కప్పుకుంది. గ్రామం అంతా ఒకే శబ్దం, కుక్కల మురుగులు, గాలిగోల మరియు అద్దం చప్పుళ్ళు. హర్షిత ఇంట్లో ఒంటరిగా కూర్చుంది. ఆమె ముందర పాత అద్దం ముక్కలు. ప్రతి ముక్కలో వేర్వేరు ముఖాలు, మీరా, రేణు, మొండమ్మ. ఒక్కసారిగా అన్నీ మాట్లాడటం మొదలుపెట్టాయి. హర్షిత, శాపం పూర్తి కావాలి. నన్ను నాశనం చేయవద్దు. ఇప్పుడు సమయం వచ్చింది. హర్షిత కళ్ళు నల్లగా మారాయి. మొండమ్మ స్వరం గదిని కదిలించింది. నువ్వే నా శరీరం, నువ్వే నా పునర్జన్మ. అద్దం ముక్కలు గాలిలో తేలి హర్షిత చుట్టూ తిరుగుతాయి. గాలి ఉరుముతుంది. మంటలు లేచాయి. ఆమె శరీరం మీద పసుపు కుంకుమ అక్షరాలు కనిపించాయి. మొండి అనే పదం చెంప మీద రక్తంతో మెరుస్తోంది. ఆమె చేతులు విప్పి గట్టిగా అరుస్తుంది. ఇప్పుడు నేనే రేణు. నేనే మీరా. నేనే మొండమ్మ. గదిలో అద్దం వెలుగుతో కప్పుకుంది. గోడల మీద పాత చిహ్నాలు తిరిగి మెరుస్తాయి. అన్ని ప్రతిబింబాలు ఒక్క రూపంలో కలుస్తాయి. మొండమ్మ తిరిగి అవతరించింది. ఇక ఇది ఆత్మ కాదు, జీవశరీరం. మొండి రూపంలో హర్షిత బయటకి వచ్చింది. ఆమె నడిచిన చోట నేలలో పగుళ్ళు, గాలి చల్లని వాసన. గ్రామస్థులు పూజా మంట దగ్గర చేరి ప్రార్థిస్తున్నారు. ఒక పెద్ద ఉరుము. అద్దపు ముక్కలు ఆకాశం నుండి వర్షంలా పడిపోయాయి. ప్రతి ముక్కలో మొండమ్మ కళ్ళు కనిపించాయి. ప్రతి అద్దం ఒక ఆత్మను పీలుస్తోంది. ఒక్క క్షణంలో 10 మంది నేలకూలారు.
వాళ్ళ ముఖాలు అద్దంలా మెరుస్తున్నాయి. వాళ్ళు ఇప్పుడు ప్రతిబింబాలు మాత్రమే. పూజారి చివరిసారిగా వచ్చింది. ఆయన చేతిలో పాత రక్తమంత్ర పుస్తకం. హర్షిత, నువ్వే ఆ దెయ్యం కాదు. నీలో ఇంకా నీ తల్లి ఆత్మ ఉంది. హర్షిత కేక వేసింది. నాకు తల్లి లేదు. నాకే నేను దెయ్యం. పూజారి మంత్రం మొదలుపెట్టాడు. మొండి కేక వేసింది. మంటలు ఉరుమాయి. గాలి అడ్డంగా దూసుకొచ్చింది. మొండి నేలపై పడిపోయింది, కళ్ళు ఎర్రగా. పూజారి పుస్తకం మధ్యలో చివరి మాట చదివాడు. ఓం ఆత్మనాశనం సమాప్తి భవతు. మొండి మంటల్లో కరిగిపోతోంది. హర్షిత కేకతో నేల మీద పడింది. ఆమె శరీరం నుండి కాంతి వెలువడింది. మొండమ్మ రూపం ఆకాశంలో ఎగిరి మాయమైంది. ఇప్పుడు గ్రామం ప్రశాంతంగా ఉంది. ఈ కథ ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.